గత వారం రోజులుగా నటి హేమ పేరు మారుమ్రోగిపోతుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఆమె ఉన్నారంటూ సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే హేమ వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లోనే హేమ ఓ స్టార్ డైరెక్టర్ కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ మధ్య వరుసగా వస్తున్న కథనాల ప్రకారం బెంగళూరు వేదికగా జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని సమాచారం. కాగా తాను బెంగళూరు వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని ఒక వీడియో బైట్ విడుదల చేసింది. అయితే బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఓ ఫోటో ఆధారంగా హేమ అబద్ధం చెప్పారని తెలుస్తోంది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి. అయినా ఆ తర్వాత హేమ మరో వీడియోను రిలీజ్ చేశారు. నేను హైదరాబాద్ లోనే బిర్యానీ వండుతున్నా అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈలోపే బెంగళూరులో చేసిన డ్రగ్ టెస్ట్ లో హేమకు పాజిటివ్ వచ్చింది. దాంతో బెంగళూరు పోలీసులు హేమకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే హేమ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ఇకపోతే హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆ పేరుతోనే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న పోలీసు అధికారులు దాడి చేశారు. దాదాపు 150 మంది దాకా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. వారిలో హేమ ఒకరు. అయితే ఆ రేవ్ పార్టీలో నిషేధిత డ్రగ్స్ వాడారని, ఆ పార్టీలో పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ సైతం సేకరించారు. ఇకపోతే హేమకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. దీంతో మే 27న పోలీసుల విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అయితే అనారోగ్యం కారణంగా విచారణకు తాను హాజరు కాలేనని హేమ పోలీసులకు ఒక లేఖ రాసినట్లు సమాచారం. హేమ ఒక స్టార్ డైరెక్టర్ కొడుకుని అప్పట్లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. అతని తండ్రి ఓ దర్శకుడు. ఆయన పేరు సయ్యద్ లాల్. ఇకపోతే సయ్యద్ లాల్ అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి. ఇకపోతే హేమ భర్త సయ్యద్ జాన్ అహ్మద్ వృత్తిరీత్యా ఒక కెమెరామ్యాన్. నటి హేమ దూరదర్శన్ లో పనిచేస్తున్న రోజుల్లో సయ్యద్ జాన్ అహ్మద్ కూడా అక్కడే పనిచేసేవాడట. ఎన్నో రోజుల నుంచి హేమను ఇష్టపడుతున్న అతను ఒక రోజు నేరుగా వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అని హేమను సయ్యద్ జాన్ అహ్మద్ అడిగాడట. తనను ప్రేమిస్తున్నాను అని కాకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో హేమకు అతనిపై నమ్మకం కలిగిందట. అలా వారిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం హేమ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు ఈషా. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజుల్లో జన్మించిన హేమ 1989లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి చిత్రం బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమ 100 చిత్రాల్లో నటించారు. అయితే ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన డ్రగ్ మాఫియా గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.